పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు హనుమత్ వ్రతం గురించి చెప్పుకుందాం. మార్గశిర మాసం చాలా విశేషమైనటువంటి మాసం. ఈ మార్గశిర మాసంలో ఎన్నో పర్వదినాలు ఉన్నాయి. కార్తీక మాసం ఎలా శివకేశవులకి ప్రీతికరమో ఈ మార్గశిర మాసం కూడా అలాగే శివకేశవులకి ప్రీతికరం. అంటే శీర్షానం మార్గశిరం అన్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. నేను నెలల్లో మార్గశిర మాసాన్ని అన్నాడు. ఈ నెలలన్నిట్లో ఆయనకి ఇష్టమైనటువంటి మాసం మార్గశిర మాసం. అటువంటి నెలే కృష్ణ పరమాత్మ అయినటువంటి నారాయణుడైనటువంటి ఈ ఈ మాసంలో మనం సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటాం, అలాగే కాలభైరవాష్టమిని జరుపుకుంటాం, మరి హనుమద్వ్రతాన్ని చేసుకుంటాం, దత్త జయంతిని జరుపుకుంటాం. ఇవన్నీ శివుడు నారాయణుడు ఇద్దరికీ సంబంధించినటువంటివి. ఒకరి ఎక్కువ ఒకరి తక్కువ అని లేకుండా మనకి ప్రతి మాసంలో వచ్చేటువంటి ఏ పర్వదినమైనా కూడా ఏ పర్వాలైనా శివకేశవాత్మకమైనటువంటివి అవి అన్నీ అని మేమిద్దరము ఒకటే అని తెలియచేసేటువంటి పర్వదినాలు. ఇక ఈ మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు హనుమత్ వ్రతాన్ని ఆచరిస్తాం. అసలు ఈ హనుమత్ వ్రతం అనేది ఎందుకు వచ్చింది? మార్గశిర శుద్ధ త్రయోదశి రోజునే ఎందుకు చేయాలి అని అంటే, ఆంజనేయ స్వామి సుగ్రీవుడు రాముని యొక్క అనుజ్ఞతో సీతా అన్వేషణకి బయలుదేరుతాడు. అలా ఆయన బయలుదేరి లంకలో అడుగుపెట్టినది శుద్ధ మార్గశిర మాసములో అడుగుపెట్టాడు. ఆయన లంకలో అడుగుపెట్టి ఆ సీతామ్మవారిని అన్వేషించే క్రమంలో ఎన్నో ఆటంకాలని, అవరోధాలని, నిరాశని, నిస్పృహని కూడా ఎదుర్కొంటాడు. వీటన్నిటినీ అధిగమించి అమ్మవారిని చూసినటువంటి తిథి మార్గశిర శుద్ధ త్రయోదశి. ఆ తిథి రోజు ఆంజనేయ స్వామికి అమ్మవారి దర్శనం జరిగింది. అమ్మవారిని చూసి సంతోషించాడు. అలాగే అమ్మవారికి కూడా తను కనిపించి ధైర్యం చెప్పి అమ్మవారిలో ధైర్యాన్ని, రాముడు తొందరగా వస్తాడనేటువంటి ఆశని కూడా కలిగించాడు. ఆ సందర్భంగా అమ్మవారు నేను నిన్ను చూసిన ఈ శుభతిథి రోజు ఎవరైతే నిన్ను అర్చిస్తారో ఆరాధిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు మా దంపతుల యొక్క అనుగ్రహం కూడా తప్పక లభిస్తుంది. అలాగే అష్టసిద్ధి నవనిధులు దొరుకుతాయి. మనం హనుమాన్ చాలీస్లో చెప్పుకునే అష్టసిద్ధి నవనిధికే దాత అసువరదీన జానకీ మాత అనేటువంటి ఈ చరణం అమ్మవారు ఈ శుద్ధ త్రయోదశి రోజు హనుమకిచ్చినటువంటి వరం. ఈరోజు ఎవరైతే ఆంజనేయ స్వామిని ఆరాధించటం, ఆయన వ్రతం చేస్తారో వారికి అష్టసిద్ధులు నవనిధులు అన్నీ దొరికి ఆంజనేయ స్వామి యొక్క రక్షణ లభిస్తుంది అని స్వయంగా సీతమ్మవారే ఇచ్చినటువంటి వరం. ఈ మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమత్ వ్రతం అసలు ఎలా చేయాలి? ఆంజనేయ స్వామికి ఇంకొక పేరు కూడా ఉంది. చాలా పేర్లునే, అందులో మరి ఒక ముఖ్యమైనటువంటి పేరు పంపాతీర విహారి. ఆయన ఎక్కువగా పంపా నదీ తీర ప్రాంతంలో విహరిస్తూ ఉంటాడు. ఆయనకి ఆ నది అంటే చాలా ఇష్టం. అలాగే ఆయనకి కదలీవనం, అది అంటే అరటి తోటలు, అవన్నీ కూడా చాలా ఇష్టం. ఈ వ్రతాన్ని మార్గశిర మాసంలోనే ఎందుకు చేయాలి అని అంటే, అమ్మవారి ఇచ్చినటువంటి వరం ఒక కారణమైతే, వర్షాకాలంలో అప్పుడే వర్షాలు పడుతున్న సమయంలో చిన్న అరటి పిలికల్ని తీసుకొచ్చి నాటుకుంటూ ఉంటారు. అవి కొంత ఒక రూపానికి వచ్చి ఒక వృక్షాన్ని ఒక చిన్న అంటే ఒక రూపానికి వచ్చేటువంటి టైం మార్గశిర మాసంలోకి అవి అన్నీ ఆ అరటి చెట్లని ఒక రూపాన్ని దాలుస్తాయి. కొంత పెరిగి చిన్న చిన్న అప్పుడే అరటి గెలలు రావటం ఇవన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి. ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటిది కదలీవనం. అందులో మార్గశిర మాసం ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటిది, అమ్మవారి వరప్రసాదం. వీటన్నిటి కారణంగా ఈ కదలీవనంలో మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు స్వామికి కనుక వ్రతం చేసుకుంటే ఆయన తొందరగా ప్రీతి చెంది మన కోరికలు తీరుస్తారు అన్న కారణంగా కూడా ఈ మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు స్వామివారిని ఆరాధించటం అనేది ఎప్పటి నుంచో ఆచారంగా వస్తుంది. ఇంకా స్వామివారి వ్రత విధానం ఎలా చేయాలి? ఇందాకే చెప్పుకున్నాం కదా, స్వామివారిని పంపా విహారి అని అంటారని. ఆయనకి పంపా నది అంటే చాలా ఇష్టం. మామూలుగా అయితే ఈ వ్రతాన్ని పంపా నదీ తీరంలో చేయాలి. కానీ మనం అందరం వేరు వేరు ప్రదేశాల్లో ఉంటాం. ప్రతి ఒక్కరికి పంపా నది దాకా వెళ్ళి అక్కడ ఈ వ్రతం చేయటం అనేది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అంటే సాధ్యమైనా కుదరాలి కదా, అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కుదరకపోవచ్చు. ఆ కారణం చేత
ముందుగా మనం ఒక కలశంలోకి నీరు తీసుకుని దానిని పంపా నదిగా భావించి పంపా నదిని ఆవాహనం చేసి ఆ కలశానికి పూజ చేసి తర్వాత హనుమత్ సువర్చల దేవిని ఇద్దరిని అందులోకి ఆవాహన చేసి వ్రతం చేయటం మొదలు పెడతాం. ఇది జరిగేటువంటిది శుద్ధ త్రయోదశి రోజు కాబట్టి త్రయోదశి అంటే 13వ తిథి, తిథుల్లో 13వది. ఆ వ్రతానికి కావలసినవన్నీ 13వ సంఖ్యలోనే ఉండాలి. వ్రతం అనగానే మనకి తోరం ఉంటుంది, తోరం పూజ ఉంటుంది, కథ ఉంటుంది, ప్రసాదాలు ఉంటాయి, దానం ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా ఒక వ్రతం చేయటం అంటే. సత్యనారాయణ స్వామి వ్రతం కానివ్వండి, కేదార స్వామి వ్రతం కానివ్వండి, వరలక్ష్మి వ్రతం కానివ్వండి, ఏది చేస్తున్నా వ్రతానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలన్నీ దీనికి కూడా వర్తిస్తాయి. అలాగే 13 పోగులతో తోరాన్ని తయారు చేసుకుని ఆ తోరానికి 13 ముడులు వేయాలి. ఈ వ్రతంలో అన్ని పచ్చదనాల్లో కూడినటువంటివి వాటినే వాడాలి. తమలపాకులు, పచ్చని పువ్వులు, అలాగే తోరం కూడా పచ్చని రంగులో పచ్చని గంధం దానినే వాడుతూ ఉంటారు. స్వామికి అప్పాలంటే చాలా ప్రీతి. ఈ వ్రతం చేసేటప్పుడు స్వామికి ప్రీతిగా అప్పాలని నివేదించాలి. పానకం, అప్పాలు ఇవి స్వామికి ప్రసాదంగా నివేదించాలి. అలాగే స్వామిని ఆవాహన చేసి షోడశోపచార పూజ చేసి సహస్రనామాలతో ఆంజనేయ స్వామి, సువచ్చలాదేవి ఇద్దరిది సహస్రనామాలతో వారిద్దరికి అర్చనాది చేసి ఆ తర్వాత కథను చెప్పుకోవాలి. వ్రతం అంటే కథలు ఉంటాయి. ఈ కథలు చెప్పుకుని ఆ అక్షతుల్ని శిరసున ధరించాలన్నమాట. ఇది వ్రత విధానం. అసలు ఈ వ్రతాన్ని ముందుగా ఎవరు చేశారు అంటే రామాయణ కాలంలో నీలుడు చేస్తాడు. అంటే నీలుడు ఎవరంటే విభీషణుడి కొడుకు. అతను అన్నీ చూసి అంటాడు, నాన్నగారు మీరు చాలా ధైర్యవంతులు, సాహసవంతులు, అన్యాయం చేసినటువంటి పెదనాన్నగారిని సంహరించి రాజు అయ్యారు, అంతా బాగుంది. కానీ మనం ఐరావతాన్ని, కల్పవృక్షాన్ని, కామధేనువుని వీటినేటిని మీరు ఎందుకు కోరుకోలేదు అని అడిగారు. నాకు శ్రీరామచంద్రుని చూసి ఆయన భక్తిలో లీనమవటం వల్ల వీటేటి మీద నాకు పెద్దగా కోరికలు లేవు. అవి కావాలి అని కూడా నాకు ఏ రోజు అనిపించలేదు. అవి అడగాలని కానీ అవి తీసుకోవాలనేటువంటి ఆశ, కోరిక ఏమీ నాకు లేవు అన్నాడు. ఒకవేళ నీకు కానీ అవి ఉంటే మంచి గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా ఆ గురువు ఉపదేశించిన ప్రకారం ఏమి చేస్తే వాటిని అధర్మంగా కాకుండా ధర్మ ప్రకారంగా ఎలా పొందాలో అలా పొందు అని చెప్పాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం నీలుడు రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుని వారి దగ్గరికి వెళ్ళి తన కోరికను విన్నవించాడు. శుక్రాచార్యుడు, నీ కోరిక సమ్మతంగానే ఉంది, నేను నీకు హనుమత్ వ్రతాన్ని ఒకదాన్ని ఉపదేశిస్తాను, అలాగే ఈ హనుమత్ వ్రతాన్ని కూడా నీతో చేయిస్తాను. ఈ వ్రతాన్ని 13 సంవత్సరాలు ఎవరైతే చేస్తారో వారికి వారు అనుకున్నటువంటి కోరిక తీరుతుంది, వారు చేసేటువంటి పనుల్లో తప్పకుండా విజయం సిద్ధిస్తుందని చెప్పి మొదటిగా అతనితో ఆ వ్రతాన్ని చేయిస్తాడు. ఆ తర్వాత నీలుడు అదే వ్రతాన్ని ఆపకుండా 13 సంవత్సరాలు చేసి హనుమంతుని యొక్క కృపకి పాత్రుడవుతాడు. ఆంజనేయ స్వామి ఆయనకు సాక్షాత్కరించి నీకేం కావాలి కోరుకో అంటే ఆయనని అనేక రకాలైన స్తోత్రాలతో పూజించి అర్చించి తర్వాత తన కోరికను చెప్పగానే నీ కోరిక నెరవేరుతుంది అంటాడు. ఇక ఆంజనేయ స్వామి దగ్గర నుంచి అభయాన్ని పొందిన తర్వాత నీలుడు తిరిగి వచ్చి తన సేనల్లో ఉన్నటువంటి ఒక సేనని ఇంద్రుడి దగ్గరికి సందేహవాహకుడిగా పంపిస్తాడు. మీరు వెళ్ళి ఇంద్రుడిని ఈ కామధేనువుని, కల్పవృక్షాన్ని, ఐరావతాన్ని నాకు ఇవ్వమని చెప్పండి అంటే ఇంద్రుడు ఒప్పుకోడు. సహజంగా ఇవ్వరు కదా. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఆంజనేయ స్వామి కృప వల్ల నీలుడే విజయం సాధిస్తాడు. ఇలా మొట్టమొదటిసారి నీలుడు చేస్తాడు. మరలా భారతంలో ధర్మరాజు చేస్తాడు. ఎప్పుడైతే పాచికల ఆటలో ఓడిపోయి పాండవులు ద్రౌపది సమేతంగా అరణ్యవాసం చేయటానికి వస్తారు. వీరు అరణ్యవాసంలో ఉన్న సమయంలో వ్యాస మహర్షి వీరు పడుతున్నటువంటి కష్టాలను చూసి వీరికి ఒక మార్గనిర్దేశం చేయాలి, వీరి కష్టాలను తగ్గించాలని ధర్మరాజాదుల దగ్గరికి వస్తారు. ధర్మరాజు ఆ మహర్షిని చక్కగా అన్ని విధాలుగా ఆయన గౌరవించి సత్కారాలు చేసి ఆయన ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. అప్పుడు జరిగినటువంటి విషయం అంతా చెప్పి, స్వామి నా తమ్ముళ్ళు సుఖపడింది చాలా తక్కువ, వారు ఎక్కువగా కష్టాలే పడుతూ ఉన్నారు, మేము ధర్మ మార్గంలోనే నడుస్తూ ఉన్నాము, నేను నా తమ్ముళ్ళ యొక్క కష్టాలను చూడలేకపోతున్నాను, ఈ కష్టాలు తొందరగా తీరేటువంటి ఉపాయాన్ని మాకు చెప్పండి అని అంటే, నేను అందుకోసమే వచ్చానయ్యా, హనుమద్వ్రతం అనే ఒక వ్రతం ఉంది, దానిని ఆచరించటం వల్ల నీవు ఈ కష్టాలన్నిటినీ
తొందరగా తీరగలుగుతావని అదంతా చెప్పి ఈ వ్రతాన్ని కూడా రేపే చేద్దాము అని చెప్తాడు. అప్పుడు ద్రౌపదీదేవి అక్కడికి వచ్చి, స్వామి నేను ఈ వ్రతాన్ని అంతకు ముందే చేశాను, కృష్ణుడు నాతో చేయించాడు ఈ వ్రతాన్ని, నేను సుభద్ర ఇద్దరం కలిసి చేశాము. అయితే ఈ వ్రతం అంతా పూర్తయినాక తోరణాన్ని 13 పోగులతో ఉన్నటువంటి 13 ముడులతో ఉన్నటువంటి తోరణాన్ని మేమిద్దరం మా కంఠహారంలో ధరించాము. అది చూసి అర్జునుడు ఏంటిది అని అడిగాడు. మేము ఇలా హనుమత్ వ్రతం చేశామని చెప్పగానే, ఏది ఆ కోతిని పూజించారా, ఈ చెంచల స్వభావం కలిగినటువంటి ఆ కోతిని మీరు పూజించడం, ఆయన వ్రతం చేయటం, మరలా దానిని తోరాన్ని ధరించడం, అది నాకు చూపించడం, ఆయన నా జెండా మీద ఉండేటువంటి వాడు, ఎటువంటి విలువ లేదు అని ఆ ఆంజనేయ స్వామిని చాలా తక్కువ చేసి అవమానకరంగా మాట్లాడి వారి మెడలో ఉన్నటువంటి ఆ తోరాన్ని తీసి పక్కన పడేస్తాడు. ఆ రోజు అటువంటి దోషం చేశాడు అనగానే వ్యాస మహర్షి ఆ రోజు అర్జునుడు చేసినటువంటి దోష కారణంగానే ఈరోజు మీరు 13 సంవత్సరాలు అరణ్యవాసం అనుభవిస్తున్నారని చెప్పి వెంటనే ధర్మరాజుతో ఆ వ్రతాన్ని చేయించి 13 సంవత్సరాలు చేయండి. ఈ 13 సంవత్సరాలు మీరు చేసిన తర్వాత మీకు తర్వాత జరిగేటువంటి కార్యక్రమాల్లో విజయం సిద్ధిస్తుంది, మరలా మీరు పోగొట్టుకున్నటువంటి రాజ్యం మీకు లభిస్తుంది, మీరే రాజులుగా ఈ భూమండలాన్ని పరిపాలిస్తారు అని ఆశీర్వదించి వెళ్తాడు. ధర్మరాజు కూడా 13 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించి ఆంజనేయ స్వామి కృపకి పాత్రుడై కురుక్షేత్ర యుద్ధంలో విజయాన్ని పొందుతాడు. ఇదే కాకుండా చంద్రవంశ మహారాజు కూడా ఎంతో వీరుడైనప్పటికీ, ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి కాలం మనకి కలిసి రాదు. అలా కాలం కలిసి రాక ఈ శత్రు దేశాలు వారందరూ మూకుమ్మడిగా ఆయన మీద దండయాత్ర చేస్తారు. ఆ దండయాత్రలో ఆయన ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోతాడు, కొడుకుని కోల్పోతాడు, అంధత్వం కూడా వస్తుంది. అలా అడవిలో తిరుగుతూ ఉంటే అతని భార్య అతనిని గర్గమహాముని ఆశ్రమానికి తీసుకువెళ్ళి జరిగిందంతా చెప్తుంది. స్వామి నాకు ఇంత కానికాలం సంభవించింది, నేను నా రాజ్యాన్ని అన్నీ పొందాలంటే ఏం చేయాలి అని అడగగా, తక్షణమే నీకు విజయం ప్రసాదించేటువంటి ఒక వ్రతం నీతో చేపిస్తాను అని ఆ గర్గమహాముని చంద్రసేన మహారాజుతో ఈ హనుమత్ వ్రతాన్ని చేయిస్తాడు. ఈ హనుమత్ వ్రతం చేయటం వల్ల అతనికి చూపు వచ్చి మరలా ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై ఆయనకు ఒక ఖడ్గాన్ని ప్రసాదిస్తాడు. ఆ ఖడ్గంతో శత్రు రాజ్యాలందరినీ గెలిచి తన రాజ్యాన్ని తన హస్తగతం చేసుకుంటాడు. ఈ హనుమత్ వ్రతం చేయటం వల్ల ఉన్నటువంటి లాభాలు ఇవన్నీ మనకి కథల్లో వస్తూ ఉంటాయి. మొత్తం 5 కథలు ఉంటాయి. ఈ 5 కథల్ని చదువుకుని ఆ అక్షతల్ని శిరసన వేసుకుంటే మనం కోరుకున్నటువంటి కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది. అలాగే వ్రతం మొత్తం పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలంతో, అలాగే అప్పాలను, వస్త్రాన్ని, ఆహార పదార్థాలను, వారికి ఆ రోజు ఆ కుటుంబానికి సరిపడేటువంటి ఆహార పదార్థాలని ఇచ్చి వారిని ఉచిత రీతిగా గౌరవించి వారి ఆశీర్వాదాన్ని పొందడం వల్ల హనుమంతుని కృపకి పాత్రులు అవుతాము. ఈ విధంగా హనుమత్ వ్రతాన్ని ఆచరించి మనం సహజంగానే ఆంజనేయ స్వామి మనకి బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి దైవం. అంతేకాకుండా వెంటనే ఈ కలియుగంలో నారాయణుడు చెప్తాడు, ఈ కలియుగంలో నరావతారం, పశు అవతారం 2 కలిపి ఉన్నటువంటి వారు అంటే విఘ్నేశ్వరుడు, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి వీరందరూ కోరిన వెంటనే కోరికలు తీర్చేటువంటి వారు. మనం కోరుకున్నాం కదా, నా కోరిక తీరలేదంటే చేసేటువంటి పనిలో భక్తి, శ్రద్ధ ఇవి ముఖ్యంగా ఉండాలి. అవి లేనప్పుడు మనం ఎంత పూజ చేసినా, ఎంతసేపు పూజ గదిలో ఉన్నా మన కోరికలు తీరవు. చేసేటువంటి పనిలో శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, ఇవి ముఖ్యం. స్వామి చూసేది కూడా ఇవి. అవి 2 ఎవరికైతే ఉంటాయో, ఎవరైతే వాటిలతో స్వామిని అర్చిస్తారో ఆయన వెంటనే మన కోరికని తీరుస్తారు, ఇతి బాధలని పోగొడతారు, కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే అవసరమైనటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని, ధైర్యాన్ని ఇస్తారు. దానితో పాటు మనలో ఉన్నటువంటి అజాడ్యాన్ని అంటే బద్ధకాన్ని, నిరాశని, నిస్పృహలను కూడా దూరం చేసి మనలో కొత్త శక్తిని, ఉత్తేజాన్ని ప్రసాదిస్తాడు ఆంజనేయ స్వామి. తప్పకుండా ఆంజనేయ స్వామి హనుమత్ వ్రతం చేసి ఆంజనేయ స్వామి కృపకి పాత్రులమవుదాం. మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను పోగొట్టుకుని జ్ఞానాన్ని పొంది ఇంకా ఉన్నతమైనటువంటి దైవ కార్యాలు చేసేటువంటిగా, మన వేదాలలో ఉన్నటువంటి ధర్మాన్ని తెలుసుకుని వాటిని ఆచరించే విధంగా మన అడుగులు ముందుకు సాగాలని కోరుకుంటూ
స్వస్తి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.